నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బంగ్లాదేశ్లో ముంచుకొస్తున్న రాజకీయ సెగలు, భారత్ వ్యతిరేకతే అస్త్రంగా సాగుతున్న ఓట్ల వేట. అయితే ఢిల్లీ చేతిలో ఉన్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? డిసెంబర్ 2026లో ముగియనున్న గంగా జలాల ఒప్పందం పొరుగు దేశం పాలిట శాపంగా మారబోతోందా? భారత్ పై కత్తులు నూరుతున్న ఢాకా పాలకుల మైండ్ గేమ్ ను చిత్తు చేసేందుకు ఢిల్లీ సిద్ధం చేసిన వ్యూహాత్మక ప్లాన్ ఏంటి? దక్షిణాసియా భద్రతను శాసించబోయే ఆ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పొరుగు దేశంలో సరికొత్త వ్యూహాలు పదునుదేరుతున్నాయి. బంగ్లాదేశ్ వేదికగా భారత్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల లబ్ధి కోసం ప్రతిపక్షాలు భారత్ను టార్గెట్ చేస్తూ ఓట్ల వేటకు తెరతీశాయి. ఈ విద్వేష రాజకీయాలు రెండు దేశాల మధ్య దశాబ్దాల సద్భావనను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది. తీవ్రవాద భావజాలమున్న జమాతే ఇస్లామీ వంటి పార్టీలు సరిహద్దుల్లో పట్టు పెంచుకుంటున్నాయి. అధికార రేసులో ఉన్న బీఎన్పీ నాయకులు సైతం ఇదే భారత్ వ్యతిరేక సెంటిమెంట్ ను నమ్ముకున్నారు. పాకిస్తాన్తో దోస్తీ, చైనాతో రహస్య ఒప్పందాల వెనుక భారత్ను ఇరుకున పెట్టే కుట్రలు సాగుతున్నాయి. పొరుగు దేశంలో రేగుతున్న ఈ అస్థిరత భారత సరిహద్దు భద్రతకు పెను సవాల్గా మారుతోంది. కానీ ఢాకా పాలకుల మైండ్ గేమ్ ను చిత్తు చేసే అస్త్రాలు ఢిల్లీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఆర్థిక, పర్యావరణ లివరేజ్ తో ఈ సంక్షోభాన్ని భారత్ సమతుల్యం చేయగలదని విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా భారత్తో బంధాన్ని తెంచుకోవడం బంగ్లాదేశ్కు అంత సులువు కాదు. ఆర్థిక రంగమైన, అంతర్జాతీయ వాణిజ్యమైన బంగ్లాదేశ్ మనుగడకు భారత సహకారం ఎంతో అవసరం. ముఖ్యంగా ఉభయ దేశాల జీవనాధారమైన జల వనరుల పంపిణీపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. 30 ఏళ్ల క్రితం దేవేగౌడ, షేక్ హసీనా ప్రభుత్వాల మధ్య కుదిరిన గంగా జలాల ఒప్పందం ఇప్పుడు ముగింపునకు వచ్చింది. రెండు దేశాల సహకారానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ఒప్పందం డిసెంబర్ 2026తో ముగిసిపోనుంది. ఫరక్కా బ్యారేజీ ద్వారా పొడి కాలంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించే కీలక సూత్రం దీనిపైనే ఆధారపడింది. ఒప్పంద నిబంధనల ప్రకారం నదీ పరివాహక ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా నీటి పంపిణీ జరుగుతోంది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఈ ఒప్పందం పునరుద్ధరణపై సందిగ్ధత నెలకొంది. ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు ఇరు దేశాల నీటి లభ్యత ముడిపడి ఉంది. ఈ జలాల ఒప్పందంపైనే ఇరు దేశాల దౌత్య సంబంధాలు, తదుపరి అడుగులు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ గంగా జలాల ఒప్పందం కనుక రెన్యువల్ కాకపోతే బంగ్లాదేశ్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. భారత్ నుంచి ప్రవహించే 118 నదులే బంగ్లాదేశ్ వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ప్రాణధారం. ఈ నదుల నీటి ప్రవాహాన్ని భారత్ కనుక నియంత్రిస్తే ఆ దేశ ఆహార భద్రత పూర్తిగా ప్రమాదంలో పడుతుంది. పచ్చని పంట పొలాలు కరువు కోరల్లో చిక్కుకుని ఆకలి కేకలు వినిపించే భయానక పరిస్థితులు వస్తాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి పొరుగు దేశంలో తీవ్రమైన అంతర్గత అస్థిరత ముంచుకొస్తుంది. గతంలో పాకిస్తాన్తో జరిగిన సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత అక్కడ ఎలాంటి విపత్తు వస్తుందో ప్రపంచం చూసింది. కరువు, అకాల వరదలతో పాకిస్తాన్ పాలకులు చేసిన తప్పుకు ఆ దేశ ప్రజలు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు. ఆ చేదు నిజాలు ఇప్పుడు బంగ్లాదేశ్కు ఒక బలమైన హెచ్చరికగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ను శత్రువుగా చూస్తే తలెత్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో గ్రహించక తప్పదు. ప్రకృతిని, భౌగోళిక వాస్తవాలను ఎదురించి ఏ దేశం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. ఈ సంక్షోభాన్ని భారత్ ఒక అద్భుతమైన దౌత్య అవకాశంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. కొత్త గంగా ఒప్పందంలో కఠినమైన నిబంధనలు విధించేందుకు ఢిల్లీకి సర్వహక్కులు ఉన్నాయి. సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధాన్ని ప్రధాన అజెండాగా మార్చి భారత్ తన పట్టును నిరూపించుకోగలదు. చైనా, పాకిస్తాన్ శక్తులు బంగ్లాదేశ్లో చొరబడకుండా అడ్డుకునేందుకు ఈ నీటి లివరేజ్ అస్త్రంలా పనిచేస్తుంది. వివాదాస్పదంగా మారిన తీస్తా నది జలాల పంచకం సమస్యను కూడా ఇందులో భాగం చేసే అవకాశం ఉంది. కేవలం ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఉమ్మడి జల నిర్వహణ ద్వారా నమ్మకాన్ని పెంపొందించవచ్చు. పరస్పర లాభదాయకమైన సంయుక్త ప్రాజెక్టులతో బంగ్లాదేశ్ను మళ్లీ మన వైపు తిప్పుకోవడం సాధ్యమే. అదేవిధంగా సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా ఉంచడం అత్యంత కీలకం. ఈ కీలక సమయంలో భారత్ తీసుకునే నిర్ణయాలు బంగ్లాదేశ్ రాజకీయాల గమనాన్ని మార్చగలవు.
ఇది కేవలం 2 దేశాల సమస్యే కాదు, మొత్తం దక్షిణాసియా శాంతి భద్రతలను శాసించే వ్యూహాత్మక అడుగు. రాజకీయం వేరు, వాస్తవికత వేరు. ఎన్నికల్లో గెలవడం కోసం బంగ్లాదేశ్ నేతలు భారత్ను ఎంత విమర్శించినా, రేపు దేశం ఆకలితో అలమటించకూడదన్నా, పొలాలు పచ్చగా ఉండాలన్నా వారికి భారత్ సహాయం తప్పనిసరి. డిసెంబర్ 2026లో ముగియబోయే గంగా జలాల ఒప్పందం అనేది కేవలం నీటి పంపిణీ మాత్రమే కాదు, అది భారత్ చేతిలో ఉన్న ఒక వ్యూహాత్మక బ్రహ్మాస్త్రం. దీనిని ఉపయోగించి అటు సరిహద్దు భద్రతను కాపాడుకుంటూనే ఇటు బంగ్లాదేశ్ను సరైన మార్గంలో పెట్టే అవకాశం భారత్కు ఉంది. మరి మన దౌత్య విభాగాలు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాయో వేచి చూడాలి.